ఎప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు ఇతరుల్ని ఎంత ఈజీగా ఒప్పిస్తారో? అదృష్టమనుకుంటాం, కాని అది అదృష్టం కాదు, అదొక కళ. మరి ఈరోజు మానవ సంబంధాల్లో విజయం సాధించడానికి, ఇతరుల్ని ప్రభావితం చేయడానికి ఉపయోగపడే ఆ రహస్య సూత్రాలేంటో తెలుసుకుందాం. ఈ కథ ఒక పెద్ద తప్పుతో మొదలవుతుంది. అవును, ఒకే ఒక్క తప్పు. కాని ఆ ఒక్క తప్పే ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్నే కాదు, వాళ్ల కెరియర్నే శాశ్వతంగా మార్చేసింది. నా కెరీర్ మొదట్లో నేనొక పెద్ద పొరపాటు చేసేవాణ్ణి. నేను చెప్పిందే కరెక్టని నిరూపించుకోవడానికి తెగ వాదించేవాణ్ణి, ఎదుటివాళ్లను విమర్శించేవాణ్ణి. మరి ఫలితమేంటి? శత్రువులు, వ్యతిరేకత. ఇవి తప్ప ఏమీ సంపాదించుకోలేదు. బహుశా మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదూ? అప్పుడే నాకొక విషయం బలంగా అర్థమైంది. సక్సెస్ అనేది మన తెలివితేటల వల్ల మాత్రమే రాదు. నిజమైన, శాశ్వతమైన విజయం అనేది మనం ఇతరులతో ఏర్పరచుకునే సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ మానవ విజయానికి అసలైన రహస్యమేంటి? దాన్నిప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వినండి. అమెరికాలోనే అత్యంత క్రూరమైన గ్యాంగ్స్టర్స్లో ఒకడైన అల్ కపోన్ ఒకసారి ఏమన్నాడో తెలుసా? నేను నా లైఫ్ అంతా జనానికి మంచి సమయాన్నిచ్చాను, కాని నాకు తిరిగి ఏం దక్కింది? అపనిందలు, అరెస్టులు మాత్రమే. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ? అసలు అంత పెద్ద నేరస్తుడు కూడా తనను తాను ఎందుకు సమర్థించుకుంటున్నాడు? ఎందుకంటే ఇక్కడే ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే 99% మంది ఎంత పెద్ద తప్పు చేసినా సరే తమను తాము తప్పుగా అస్సలనుకోరు. సో ఇక్కడే మనకు అస్సలైన సూత్రం అర్థం కావాలి. వాదించి గెలవడం కన్నా మనస్ఫూర్తిగా ప్రశంసించి ఎంతోమంది మనసుల్ని గెలుచుకోవచ్చు. ఇదే అన్నింటికన్నా బేసిక్ రూల్ అన్నమాట. సరే, ఇప్పుడు ఇతరులతో ఒక బలమైన బంధాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పే 3 కీలకమైన సూత్రాలు చూద్దాం. ఫస్ట్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ విమర్శించొద్దు. ఎందుకంటే విమర్శ ఎప్పుడూ మార్పును తీసుకురాదు. పైగా అది అవతల వాళ్లని డిఫెన్స్లో పడేస్తుంది. వాళ్లు వాళ్ళ తప్పును సమర్థించుకునేలా చేస్తుంది. చివరికి మన మధ్య దూరం పెరుగుతుంది, అంతే. ఉదాహరణకి, మీరు ఫెయిల్ అయ్యారు అని సూటిగా చెప్పే బదులు, సరే దీన్ని మనం కలిసి ఇంకా ఎలా బెటర్ చేయగలమో చూద్దామని చెప్పి చూడండి. ఇది అవమానించకుండా సరిదిద్దే ఒక గొప్ప మార్గం. రెండవ సూత్రం మనందర్లో ఉండే ఒక బేసిక్ కోరికకు సంబంధించింది. అదే నిజాయితీతో కూడిన ప్రశంస. చెప్పండి, మనలో ఎవరు మాత్రం గుర్తింపును, ప్రాముఖ్యతను కోరుకోరు? ఇది మనందర్నీ నడిపించే ఒక బలమైన శక్తి. జీతం కంటే కూడా ఒక శక్తివంతమైన మోటివేషన్ ఉంది. అదే గుర్తింపు. చార్లెస్ ష్వాబ్ అనే మేనేజర్ ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ని బెదిరించడం మానేసి మనస్ఫూర్తిగా ప్రశంసించడం మొదలుపెట్టాడట. రిజల్ట్, ప్రొడక్టివిటీ అద్భుతంగా పెరిగింది. ఒక్కోసారి ఒక చిన్న చాలా బాగా చేశారనే మాట పెద్ద బోనస్ కన్నా ఎంతో విలువైంది. ఇక మూడవ సూత్రం వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా పవర్ఫుల్. ఒక వ్యక్తి పేరు గుర్తుపెట్టుకుని పిలవడం వాళ్లకి మనమిచ్చే అతిపెద్ద గౌరవం. అది వాళ్లతో మీరు నాకు ముఖ్యమని చెప్పినట్టే. గుడ్ మార్నింగ్ రాజేష్ అనడం అతన్ని ఒక ఉద్యోగి నుండి ఒక భాగస్వామిగా మార్చేస్తుంది. మంచి సంబంధాలు బిల్డ్ చేసుకున్నాం. సరే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇతరులను వాదించకుండా, ఫోర్స్ చేయకుండా మనవైపుకి ఎలా తిప్పుకోవాలి? దీనికి అవసరమైన 3 కీలకమైన సూత్రాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది, వాదనలో గెలవడానికున్న ఒకే ఒక్క మార్గం. దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం. ఎందుకంటే ఒక వాదన ఎప్పుడూ అవతలి వాళ్ల మనస్సుని మార్చదు, పైగా వాళ్ల అభిప్రాయాల్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే ఎవరైనా మనతో ఏకీభవించినప్పుడు మీరు చెప్పేది తప్పు అని వాదించే బదులు, మీ పాయింట్ ఆఫ్ వ్యూని నేను గౌరవిస్తాను, సరే మనం కలిసి ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామా అని ప్రయత్నించండి. ఇది వాదనను చర్చగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, నిజమైన నాయకులు బలంతో కాదు, గౌరవంతో ఒప్పిస్తారు. రెండవ సూత్రమేంటంటే, ఒక ఆలోచన వాళ్లదే అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగేలా చేయడం. మీరే ఆలోచించండి, ఇతరులు మీ మీద రుద్దిన ఐడియాను ఎక్కువ ఇష్టపడతారా, లేదా మీ సొంత ఐడియాను ఇష్టపడతారా? ఇది చేయండి అని ఆర్డర్ వేయడం కంటే, దీనిపై మీ సలహా ఏంటి అని అడగడం వాళ్ళని భాగస్వాములుగా చేస్తుంది. ఇక మూడవది, డైరెక్ట్గా ఆర్డర్స్ ఇవ్వకుండా ప్రశ్నలడగటం. ఆదేశాలు ఎప్పుడూ వ్యతిరేకతను సృష్టిస్తాయి, కానీ ప్రశ్నలు సహకారాన్ని ప్రోత్సహిస్తాయి.
ఇది చాలా చిన్న మార్పులా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. ఇక చివరిగా అసలైన నాయకత్వం అంటే ఏంటి? ఇతరులను నొప్పించకుండా, వాళ్లలో అసంతృప్తిని క్రియేట్ చేయకుండా వాళ్ళని ఎలా నడిపించాలి? ఎదుటివాళ్ల తప్పుల్ని నొప్పించకుండా సరిదిద్దడానికి ఒక పవర్ఫుల్ 3 స్టెప్ మెథడ్ ఉంది. ముందుగా ప్రశంసతో మొదలుపెట్టండి. ఇది ఆ సంభాషణకు ఒక పాజిటివ్ టోన్ సెట్ చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ల తప్పు చూపించకుండా ముందు మీ సొంత తప్పుల గురించి మాట్లాడండి. ఇది వాళ్ళని సేఫ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక చివరగా వాళ్ల గౌరవాన్ని కాపాడండి. అవతలి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కంటే పెద్ద తప్పు ఇంకొకటి లేదు. ఒక గొప్ప లీడర్షిప్ సీక్రెట్ ఇదే. ఒక వ్యక్తికి ఒక మంచి పేరువండి, దాన్ని నిలబెట్టుకోటానికి వాళ్లు ఎంత దూరమైనా వెళతారు. ఒకరిని మీరు చాలా నమ్మకస్తులని చెప్పి చూడండి, ఆ నమ్మకాన్ని వాళ్లు అంత ఈజీగా పోగొట్టుకోరు. మనం ఇతరుల్ని ఎలా చూస్తామో వాళ్లు అలా తయారయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ కేవలం కొన్ని ట్రిక్స్ కాదు, ఇది ఒక కొత్త జీవన విధానం. అందుకే దీన్ని మేము మీ 365 రోజుల ఛాలెంజ్ అని పిలుస్తున్నాం. ఈ సూత్రాల వెనుకున్న అసలు అర్థం ఇదే. ఇది మనకు అహంకారం స్థానంలో సానుభూతిని, అధికారం స్థానంలో ప్రభావాన్ని నేర్పుతుంది. అసలైన నాయకత్వమంటే ఆధిపత్యం కాదు, సహకారం. కాబట్టి ఇది కేవలం ఒక విశ్లేషణ కాదు, ఇదొక జీవన విధానానికి ఆహ్వానం. ప్రతిరోజూ ఈ సూత్రాలను ఆచరించే ఈ 365 రోజుల సవాలును స్వీకరించండి. ప్రతిరోజూ ఒక కొత్త పాఠం, మనల్ని మనం మెరుగుపరుచుకునే ఒక అవకాశం. మరి ఈ ప్రయాణాన్ని ఇవాల్టి నుంచే మొదలుపెడదాం. जय हो जय हो भारत माता की जय।